హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా మనం చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కోసం ఏం వెతుక్కోనవసరం లేదు. దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని 1.5 కప్ మినపగుళ్ళు వేసుకొని బాగా వాష్ చేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని చల్లార్చుకోవాలి. పప్పు చూసారా ఎంత మెత్తగా ఉడికిందో. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఉడికించిన మినపప్పును దానిలో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు జంతికలకి ముద్దను కలుపుకుందాం. దీనికోసం 1.5 కప్ మినపప్పుకి 6 కప్పులు బియ్యం పిండి, 1 కప్పు నువ్వులు, కొంచెం వాము, ఉప్పు, ఒక 20 మిరపకాయలు పేస్ట్ చేసి ముందే పక్కన పెట్టుకున్నాను. ఆ పేస్ట్ మిరపకాయల ప్లేస్లో మీరు కారం కూడా వేసుకోవచ్చు. మినపప్పు ముద్ద, నెయ్యి కొంచెం, నెయ్యి ప్లేస్లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. వాటర్ ఏమీ వేసుకోకుండా కలుపుకోండి. అవసరమైతేనే వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకోవాలి. దాని మీద కొంచెం వాటర్ చల్లుకోండి. వాటర్ చల్లడం వల్ల ముద్ద గట్టి పడకుండా ఉంటుంది. దాన్ని మూత పెట్టి కొంచెం పక్కన పెట్టండి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగే లోపల ఇలా జంతికలు కొట్టడానికి ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకోండి. ఒకసారి ఆయిల్ రాస్తే సరిపోతుందండి. ఇలా ముద్దను పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఒక ఈజీ ప్రాసెస్ చెప్తాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. డైరెక్ట్గా ఆయిల్లో వేసుకునే కన్నా ఇలా పేపర్ తీసుకొని ఇలా జంతికలు వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఆ పేపర్ మీద వేసుకున్న జంతికల్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడమే. ఒకసారి ఆయిల్లో వేగిన లోపల అలా పేపర్ మీద వేసుకోవడం వల్ల మన పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా ఆయిల్ మీద ఫోమ్ తగ్గిందంటే జంతికలు వేగిపోయినట్టే. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. మిగతావన్నీ కూడా అదే ప్రాసెస్లో చేసుకోండి. కరకరలాడే జంతికలు రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Please like, share and subscribe.